ఏడున్న వాళ్ళు ఇంటికాడు ఉన్నాయి. ఒకసారి ఇంటి దగ్గర ఎందుకు మా ఏ పని ఇట్లా ఏందే డోర్ ఎత్తాను? డోర్ వేస్తే నీకేమైతుంది బావా? నువ్వేమన్నా ఆడపిల్లవేంది భయపడడానికి? భయపడితే నేను భయపడాలా గాని? అదే ఎవరన్నా వస్తే బాగా పోదాంపా. ఎవరు రాను బావా. శృతి ఆ నానా బిడ్డగా ఫోన్ దేరా, ఫోన్ వస్తుంది. తీసుకొస్తున్నా నానా. ఇదిగో నానా. హలో శంకరన్న ఏం చేస్తానవే? రాజమౌళి ఏం లేదు, ఈ డబ్బా కొద్దిగా ఖరాబ్ చూస్తున్నదని మందు కొట్టాల పొలంకు. అదే మరి బిడ్డ ఎదిగింది కదా, లగ్గం చేయవా మరి? ఇది చెయ్యాలరా, చేయాలి. సంబంధాలు కూడా నేను కూడా చూస్తున్నా, చూసి చేసుడు. ఇక చూడమంటా మరి ఓ సంబంధం ఉన్నది. చూడు, మంచి సంబంధం అంటే చూస్తే మంచిదా. ఇంకా మనకు తెలిసిన పిల్లలు వెళ్ళగొట్టుకుంటే కదా. మనకు తెలిసిన వాళ్ళే పిల్లగాడు, మంచి పిల్లగాడు. మంచి సంబంధం అయితే చూడు మరి, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఏం కిరికిరి ఉండకుండా. ఏ కిరికిరేం లేదు, మంచి పిల్లగాడు, మంచిగా చదువు చదివిండు, తాగుడు తిరుగుడు అలవాట్లు ఏం లేవు. అట్లయితే మరి బంగారం. అసలు అప్పుడు మంచి బతుకు బాగానే చదివిండు, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేటట్టు ఉంది. వస్తే ఇంకా మంచిదే. మరి కట్నం కొంచెం మరి ఎక్కువ అడుగుతారు. ఎక్కువ అంటే చూద్దాం. అయ్యో మనం సాధ్యమైనంత వరకు మనకు పొజిషన్ మంచిగా ఉంటే 10 రూపాయలు అప్ప సొప్పైనా చేసి చేయవలసి వస్తుంది. అదే మరి నేను ఒకసారి మన అమ్మాయి ఫోటో చూపెడతా ఆయనకు. ఓకే అంటే మరి మాట్లాడదాం. సరే సరే మరి. సరేనే మరి, మళ్ళీ ఏదైనా చెప్తా మరి. చెప్పు మరి. సరే ఓకే. బిడ్డా శృతి, ఆ నానా. రారా. ఏంది నానా? ఏం లేదురా బిడ్డ, రాయవాలని ఒక సంబంధం చూసిండట. మంచి పిల్లలు చదువుకుంటాట, మంచి నౌకరీ వచ్చే పొజిషన్ ఉందట. పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే తల్లిని పిల్లవని రోజు దాకా కష్టపడి చదివించిన కదా. నేను ఓ అయ్యే చేతులు పెడితే నా బరువు తగ్గిపోతుంది. ఏమైనా పొలంకు మందు కొట్టాలిగా, డబ్బాని క్లీన్ చేయిపో, పోదాం పో. ఏమిరో తన్నవాడి ఏమైనా బిడ్డ సప్లై చేస్తారు, ఏమంటావు చెప్పు. అది నాన్న, పెళ్ళంటే ఇప్పుడు ఏందిరా, పెళ్ళంటే ఇష్టం లేదా? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. అది నాన్న, నేను చిన్నప్పటి నుంచి బావని ఇష్టపడ్డాను నాన్న. నేను బావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. వీళ్ళు ఇంటి పనికి నన్నే వాడతాడు, తోటల పనికి నన్నే వాడతాడు, ఆఖరికి ముసలోనికి పాట పాడాలన్నా నన్నే దొరకపోతాడు. కానీ పెళ్లికి మాత్రం నేను మనకి రాడు. నాకేం తక్కువ, మహేష్ బాబు దగ్గర ఉంటా, కొంత కలర్ తక్కువ అని. బావంటే ఇష్టమా బిడ్డ? కానీ మనం దూతాం, వాళ్ళు ఉన్నోళ్ళు అయ్యి. సరే బిడ్డ, నీ ఇష్టం నేను కాదంట, ఒకసారి అడిగైతుంది. సరే నాన్న. అరే నరే అయ్యా, మా అక్కోళ్ళింటికి మా అల్లుడికి ఒక ముచ్చట చెప్పి రాబడి. ఏం ముచ్చటయ్యా? అరే ఏ ముచ్చటైతే ఎందులో ముష్టి మొగ్గపోవడాక మా అల్లుడు రమ్మని పోరాక 3 బాగా కడిగిన ఇట్లా అత్తా. అదే మీరు పోయి మాట్లాడొచ్చుగా అయ్యా. అవునా నరే, నీ జీతం చెప్తున్నారు. నేను ఎంత అయ్యా, మీరిచ్చే జీతానికి ఉప్పు పప్పు కూడా వస్తుంది ఇంట్లో. ఈ నెల నుంచి ఆయన తుప్పురాదు పప్పురాదు ఇట్లా చేస్తే. అయ్యా ఈ రమ్మట అయ్యా, రమ్మట. ఏదోటి చేసి ఇంటికి నేనే ఆడడం అనుకుంటే నన్నే రాయబారని పంపిస్తాడు. చీ కథ కగ్గిదారు. ఏంటి మాట్లాడు కలిగి రమ్మను. అదేం లేదు అల్లుడు, మీ ఇంటికి వచ్చి మాట్లాడదు. కానీ అప్పుడు ఎప్పుడో ఒకసారి మా అక్కను దెబ్బ పెట్టినందుకు మీ పాప నేను నాదో మాట దారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ పాప నాకు కొద్దిగా చేరుకోళ్ళు అన్నట్టు ఉన్నాయి కదా. మళ్ళీ అడిగి అత్త ఏం సిద్ధించుకుంటాడు అని చెప్పి అందుకే ఇడికి రమ్మనండి.
సరే తీ మామ, దాన్నే ఉంది అప్పుడు ఎప్పుడో జరిగిపోయిందని. కానీ ఇప్పుడు పిలిపించిన ముచ్చటేంది? ఏగా మరదలు పెళ్లికి ఎదిగింది కదా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. రాయమలుడు ఒక సంబంధం చూసా అన్నాడు. పిల్లగాడికి మంచి బాగా చదువుకుంటాట, కంపల్సరీ నౌకరాజ్య పొజిషన్ ఉందట. సరే మామ, పిల్లగాడు మంచోడు అంటున్నావు, చదువుకున్నాడు అంటున్నావు. ఉద్యోగం వచ్చే పొజిషన్ ఉంటే మాట్లాడి చేసేదంటే మరి పైసలకి ఇట్లా ఏమన్నా కావాలంటే చదువుతాం తీమా. పైసలు ముచ్చట కాదు అల్లుడు. పైసలు కదా సంబంధం ఇట్లా నచ్చలేదు శృతికి. శృతి చిన్నప్పటి నుంచి నీవిన్ని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉందట. నిన్ను తప్ప ఎవరిని లగ్గ చేసుకున్నట్టు. ఏంది మామ, నేను చిన్నప్పటి నుంచి దాన్ని నా ఉద్దేశంతో చూడలే మామ. కానీ అది నువ్వే పానం అనుకుంటుంది. తల్లి లేని పిల్ల నువ్వు కాదంటే ఏమవుతుందో అని భయం అవుతుందా? మామ నువ్వు అట్లాంటి భయమేం పెట్టుకోకే. శృతికి నేను నచ్చ చెప్తా కానీ నువ్వు బాధపడకు. సరే అల్లుడు, మరి నువ్వే ఏదన్నా టచ్ చెప్పిగా. సరే మామ, పోదాం పో. నానా నానా బావ దగ్గర మాట్లాడినావా? ఏమన్నాడు? మాట్లాడేదా అట్లనే కానీ బావా నీ ఉద్దేశం లేదా? బావ చేసుకోకుంటే ఏందిరా, నీకు అంతకన్నా మంచి సమాధానం తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేస్తుంటా. నీకు ఎందుకు నువ్వేం బాధపడకు. ఒక పని చేస్తా, మా బావకి ఫోన్ చేసి మా నాన్నలాగా మాట్లాడి ఇంటికి రప్పించి కాకపట్టి పెళ్ళికి ఒప్పిస్తా. మామ చెప్పే. ఏడున్న వాళ్ళు ఇంటికాడు ఉన్నాయి. ఒకసారి ఇంటి దగ్గర. ఎందుకు మామ? ఏ పని ఇట్లా? సరే సరే అత్త. అయినా మరి నీ ఫోన్ ఏమైంది? ఏ నా ఫోన్ ఛార్జ్ లేదు, ఇక మరదల పనులకే చేసిన. సరే సరే అత్తన్నది. దా దా. అమ్మయ్య, మా బావ వచ్చేవారికి మంచిగా రెడీ అయ్యి చీర కట్టుకొని ఉండాలి. మామా ఏందే డోర్ ఎత్తాను? డోర్ వేస్తే నీకేమైతుంది బావా? అది కాదు, డోర్ వేస్తే భయం కాదా? అసలే ఇంట్లో మావలేడు, రూమ్లో మన ఇద్దరమే. రూమ్ లో నేనుండగా నీకెందుకు భయం బావా? నువ్వు ఉన్నావని నా భయం. నేనుండగా నీకు భయం ఎందుకు? అయినా నీకు చెంపలు ఎందుకు వస్తున్నాయి బావా? ఏంది అట్లా చూస్తున్నావు? నిన్ను చూసినా కొద్ది అట్లనే చూడాలనిపిస్తుంది బావా. నీ చూపులు చూస్తే భయం అవుతుంది. ఏ ఊకో బావా, నువ్వేమన్నా ఆడపిల్లవేంది భయపడడానికి? భయపడితే నేను భయపడాలా గాని? అదే ఎవరన్నా వస్తే బాగా పోదాంపా. ఎవరు రాను బావా. శృతి బిడ్డ, శృతి శృతి. ఏంది అల్లుడు, నా బిడ్డను చేసుకోమంటే నాకు ఆ ఉద్దేశం లేదన్నా. ఏంది కథ అల్లుడు? ఏమనుకుంటుంది కథ? మా
అది ఏంది అల్లుడు నలుగుట్లో నన్ను నవ్వుల పాలు చెప్తాను అనుకున్నావా? నవ్వుల పాలంటే ఏంది మామ? నువ్వు ఫోన్ చేసి రమ్మంటేనే కదా నేను వచ్చింది. ఈ మధ్య నువ్వు ఇట్లా కూడా మాట్లాడుతున్నావా? నీకు నేను ఫోన్ చేసాడు ఏంది? నేను ఎప్పుడు చేశాను నీకు ఫోన్? నువ్వు ఫోన్ చేసి రమ్మంటేనే కదా మామ నేను వచ్చింది. ఏదో పనుంది అన్నావు. నేను ఎప్పుడు ఫోన్ చేశాను నీకు? నేను మామ నువ్వు ఫోన్ చేసి నేను ఎందుకు అంతా చెప్పు. అయ్యో మరీ అక్క కొడుకు అని అల్దించేంతకు అంత ఘోరంగా చేసిన అవసరం లేదు ఇక్కడ. నువ్వు ఆ మాటలు మాట్లాడకు మామ. నువ్వు ఫోన్ చేసి రమ్మంటే నేను వచ్చిన. నేను ఎప్పుడు చేసాను మరి అవసరం అయితే నాకు ఫోన్ చూపి, ఇలా చూపి. నానా నా ఫోన్ నుండి బావకి నీలా గొంతు మార్చి మాట్లాడింది నేనే నాన్న. బావ ఇంటికి రమ్మంది నేనే నాన్న. ఇందులో బావ తప్పేం లేదు. నువ్వే రమ్మన్నా బిడ్డ. అవును నాన్న. అనవసరంగా నేను అల్లుడు నా అర్థం చేసుకుంటే. చూడు అల్లుడు, నా బిడ్డకు నీవు అంటే ఎంత ప్రేమ చూసావు. ఇకనైనా నా బిడ్డకు పెళ్లి చేసుకో. సరే మామ నేను సూచనే పెళ్లి చేసుకుంటా. అమ్మ నాన్నతో మాట్లాడి ఘనంగా పెళ్లి చేస్తా.